అక్కడ అధికారంలో ఎవరున్నారు అన్నది అసలు ముఖ్యమే కాదు. ఏపీ పాలిటిక్స్ లో ఆ నియోజకవర్గం ఎప్పుడు హాట్ గానే ఉంటుంది. రాజకీయంగా ఎప్పుడు ట్రెండింగ్ లోనే నిలుస్తుంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎమ్మెల్యేకి పక్కలో బల్లాల్లా రెడీ అయిపోతూ ఉంటాయి. గత 5 ఏళ్లు అదే తీరు, ఇప్పుడు అదే తీరు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. సొంత పార్టీ నేతలే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. అసలింతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ ఏం జరుగుతోంది? ఏపీ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. బెజవాడతో కలిసిపోయి ఉండే ఈ నియోజకవర్గం డిఫరెంట్ పాలిటిక్స్ కి వేదికగా చెప్పొచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ఎమ్మెల్యే అయినా వివాదాల్లో నలుగుతూనే ఉంటుంది. అధికార టీడీపీలో ఆ రేంజ్ లో కనిపిస్తున్న లుకలుకలు పెద్ద రచ్చకే కారణమవుతున్నాయి. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇది గన్నవరం సంస్కృత లేక ఇక్కడి రాజకీయాలే ఇలా ఉంటాయా అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఏదో ఒక వివాదాన్ని తెరపైకి తెస్తున్న టీడీపీ సీనియర్లు యార్లగడ్డను టార్గెట్ చేస్తున్నారట. ఒక రకంగా సీనియర్ నేతలంతా కలిసి యార్లగడ్డపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. లోకల్ గా పార్టీ పెద్ద నేతలందరినీ ఏకం చేసి ఎమ్మెల్యేపై విమర్శలు చేయిస్తున్నారట. వైసీపీ నుంచి ఎన్నికల ముందు టీడీపీలోకొచ్చిన యార్లగడ్డ సొంత పార్టీ సీనియర్లను కలుపుకుని పోవడం లేదు అన్నది తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తనతో పాటు టీడీపీలో చేరిన వారికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్లుగా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తే పదవుల నుంచి పన్నుల దాకా అన్నింటా తమకు అన్యాయం చేస్తున్నారన్నది టీడీపీ సీనియర్ల మాట. అధినాయకత్వం తమను గుర్తించి పదవులు అప్పగిస్తే వాటికి కూడా ఎమ్మెల్యే అడ్డుపడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకల్ టీడీపీ నేతలు. భవిష్యత్తులో మరోసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరాలంటే సీనియర్లకు గౌరవం ఇవ్వాలని, పదవుల్లో న్యాయం చేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. యార్లగడ్డ వర్గీయులు చెబుతున్న వర్షన్ మరొక రకంగా ఉంది. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొంతమంది కావాలని పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతోంది. యార్లగడ్డపై కోపంతో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఆరోపిస్తోంది ఎమ్మెల్యే వర్గం. టీడీపీలో ప్రస్థానం మొదలైన నాటి నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని వెళుతున్నారంటూ ఎమ్మెల్యేకి సపోర్టుగా నిలబడుతున్నారు అనుచరులు. అయితే నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న సీనియర్లు ఇప్పుడు సడన్ గా ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం వెనుక ప్రధానమైన కారణం వేరే ఉందట. పదవులు కాదు, పాడు కాదు, ఎమ్మెల్యే యార్లగడ్డని ఇబ్బందులు పెట్టడమే వారి లక్ష్యం అంటూ వెంకట్రావు వర్గం వాదిస్తోంది. గతంలోనూ యార్లగడ్డ వివాదాల్లోకి పోలేదని, వివాదాలు సృష్టించలేదని ట్రాక్ రికార్డ్ ని చూపిస్తున్నారు ఆయన వర్గం నేతలు. మొత్తానికి గన్నవరం అంటేనే గరం గరం పాలిటిక్స్ కు వేదికని మరోసారి టీడీపీ నేతలు నిరూపిస్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ఏదైతే ఏంటి, సొంత ఎమ్మెల్యేనే మా టార్గెట్ అన్నట్టుగా టీడీపీలో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారట. రాజధాని నియోజకవర్గాల్లో ఒకటైన గన్నవరంలో ఈ గడబిడని హైకమాండ్ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.